హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇంకేదో వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా మాప్ కూడా పెట్టేసి బయట కూడా క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా గడపకైతే ముగ్గు అయితే పెడుతున్నాను. గడపకు కూడా పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా ముగ్గు అయితే వేసాను. చిన్నగా వేసాను, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి చిన్నగా సింపుల్గా వేసాను. నా దగ్గర కలర్స్ ఉన్నాయి. ఇంకా ప్రతి ఏదైనా పండుగలకు కంపల్సరీ నేను కలర్స్ అయితే వేస్తాను, ఎందుకంటే కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకా ఈ ఇంట్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అన్నమాట. ఇంకా మేము ఇల్లు అయితే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాము. ఇంకా ఇదే లాస్ట్ వ్లాగ్ కాబట్టి మంచి ఇంకా మెమరీస్ కూడా ఉంటాయి కాబట్టి నాకు ఇంకా షేర్ చేస్తున్న వీడియో. ఇంకా తర్వాత సిలిండర్ క్లీన్ చేసేసుకొని దానికి గంధం పెట్టేసాను. ఇంకా పాలు కూడా పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోలేల కోసం అయితే పప్పు అయితే కొంచెం నానబెట్టాను, ఎందుకంటే ఇంకా పూజ అయ్యేలోపు కొంచెం నానుతుంది, అలాగే తొందరగా ఉడుకుతుందని చెప్పేసి ఇంకా కొద్దిసేపు ఒక ½ అవర్ అట్లా నానబెట్టాను శనగపప్పు. ఇంకా తర్వాత వేరే బౌల్లో వేసేసుకొని దాన్ని ఇంకా మామూలుగా ఉడకబెట్టాలి. మరి మెత్తగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి. ఇంకా దాంట్లోనే నేను వాటర్ పోసి అలాగే కొంచెం ఆయిల్ కాదు నెయ్యి వేసాను. సో ఇంకా మనం ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా పర్లేదు. ఇంకా అదంతా అలా సిలిండర్ పైన పెట్టేసుకొని ఇంకా గుమ్మానికైతే మామిడాకులు అలాగే వేపాకులు అది పెడుతున్నాను. మామిడాకులు అక్కడక్కడ పెట్టాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది, దేవి ఉంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా తల కూడా సాంబ్రాణి పట్టేసుకుంటున్నాను. ఇంకా ముందే ఇంకా ఇంట్లో కూడా పట్టేశాను. ఇంట్లో పట్టిన తర్వాత నేను పట్టుకున్నాను, కాకపోతే ఆ వీడియో ముందు వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పిండి అయితే కలిపి పెట్టుకోవాలి కదా, ఇంకా అందుకోసమని ఇంకా నేను మైదా పిండి తీసుకున్నాను. ఇంకా మనం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా పిండిలో కొంచెం అలాగే ఆయిల్, సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు నేనైతే ఎప్పుడు వేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే యూట్యూబ్లో చూశాను, చాలామంది వేసుకున్నారు, అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని వేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ దోశ అయితే చేశాను. ఇంకా అది కూడా తినేసాం మేమందరం. ఇంకా నెక్స్ట్ పోలేల కోసం ఇటు సైడు బెల్లం కూడా కరిగించుకుంటున్నాను. పప్పు అయితే ఉడికేసిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాను. ఇంకా ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మిక్సీ పట్టేసేలోపు ఇంకా ఇక్కడ మనకు పానకం కూడా అవుతుంది, అటు సైడు మనకు కూర కూడా అవుతుంది. ఎందుకంటే మా సైడు ఉగాది రోజు కట్టిచారు అని చేస్తారు, ఇంకా అదైతే చేసుకుంటున్నాను నేను. ఇంకా మా సైడ్ అయితే సాంబార్ అంటారు, ఇంకా మా అత్తమ్మల సైడ్ అయితే కట్టిచారు అంటారంట. ఇంకా దాంట్లో ఇంకా చేసేసాను నేను. ఇంకా ఆ బెల్లం పానకం కూడా మిక్సీ పట్టిన దాంట్లో పోసేసుకొని మిక్స్ అయితే చేసేసాను. ఇంకా పొద్దున్నుంచి నేను పసుపు పెట్టుకుందామని అనుకుంటున్నాను కాళ్ళకి, కానీ నాకు మర్చిపోయాను అనమాట. అన్ని పనులు ఏదో ఒకటి అన్ని వరుసగా రావడం వల్ల ఇంకా అప్పుడప్పుడు గుర్తొచ్చి ఇంకా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పోలేలు చేసుకోవడమే. ఈ పోలేలు అనేవి చాలా ప్లేస్లలో చాలా రకాలుగా పేర్లతో పిలుస్తారు. ఇంకా మా సైడ్ అయితే మేము పోలేలే అంటాము. కొన్ని సైడ్లు భక్షాలు అంటారంట, కొన్ని సైడ్లు బొబ్బట్లో ఏమో అంటారంట. సో మా సైడ్ అయితే మేము పోలేలనే అంటాం. ఇంకా పోలేలు అయితే చేసుకుంటున్నాను నేను. సో మనము ఫస్ట్ పిండిని కొంచెం తీసుకొని దాంట్లో పూర్ణం అనేది పెట్టేసి ఇలా చెయ్యితో అద్దుకోవడం, లేదా దాంతో పేపర్తోని అద్దుకోవడం అలా చేస్తే పోలే అయితే రెడీ అయిపోతుంది. లేకపోతే మనము ఆ పేపర్ పైన మనము నెయ్యి రాసి చేశాను నేను. నెయ్యితోనైనా చేసుకోవచ్చు, ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకోవడం వలన మంచిగా టేస్ట్ అవుతుంది, మంచిగా మనకు తీయగా అవుతుంది అన్నమాట. కొందరు ఏంటంటే ఆయిల్తో చేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని తింటారు దానిపైన. దానికంటే ఇలా చేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. సో నేనైతే అలాగే చేశాను. ఇలా మనము పిండిలో అలా పూర్ణం పెట్టుకున్న తర్వాత కింద ఒక పేపర్ ఉంటుంది కదా, దానికి ఫస్ట్ నెయ్యి రాసేసి దానిపైన ఇంకొక పేపర్ వేసేసి నేను కోలతో కూడా చేసుకున్నాను. అలా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు, ఇంకా రౌండ్గా వస్తాయి పోలేలు.
ఇంకా ఇది చాలామందికి చేయడం రాదని అనుకుంటారు, కానీ మనం ఇలా పేపర్స్ వేసుకొని దానిపైన ఇంకొక పేపర్ వేసి ఇలా కోలతో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. మనకు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ పెట్టుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మనకు. సో ఇలా సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు పోలేలు. చాలా దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతుంది. నేనైతే ఈజీగానే చేసేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నా ఉగాది వ్లాగ్ అన్నమాట. సో మరి అంతా ఏం లేకుండా నేను ఏమేమి చేసుకున్నాను అది అనేది కొంచెం చూపించాను మీకు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే పోలేలు చేసిన తర్వాత నేను దేవుడికి కూడా పెట్టేశాను.